యూనివర్స్‌లోనే అత్యంత ప్రీషియస్ మెటల్ టైమ్. మనం అనుకోవచ్చు బంగారం, వెండి ఇవన్నీ అనుకుంటాం. బట్ రియాలిటీలో టైమ్. అవన్నీ ఏదో ఒక ఫార్మ్‌లో మళ్ళీ భూమి మీదకి రావచ్చు. బట్ ఈరోజు గడిచిపోయిన కాలం మాత్రం ఏ సమస్య ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా మళ్ళీ రాదు. అలాంటి టైమ్‌ని కొనగలిగామంటే కనుక అది మోస్ట్ క్లెవరెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్స్ చేసే ఒకే ఒక పని ఏంటంటే టైమ్‌ని కొంటారు. వాళ్ళ టైమ్‌ని కాదు, పక్కనోళ్ళ టైమ్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. యూట్యూబ్ అనేది ఒక గ్రేటెస్ట్ అల్గారిథం తయారు చేసింది. దాంతో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది మనుషుల టైం తింటది. దానివల్ల ఏంటి ప్రాఫిట్ అనుకోవచ్చు. యూట్యూబ్ మన టైంని తీసుకొని అదొక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. మనకు కనబడే 10 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద వీడియో ఆఫ్ 10 మినిట్స్. అంటే 10 నిమిషాల్లో 10 సెకండ్లు అది యూజ్ చేసుకుంటుంది. 10 నిమిషాలు మనకు కావాల్సిన కంటెంట్ ఇస్తుంది. ఇది మన వ్యూ. బట్ యూట్యూబ్ అలా ఆలోచించదు. మనం ఏం చూస్తున్నామో అర్థం చేసుకుంది. దానికి తగ్గట్టుగా అదే సంబంధించిన డేటాను మాత్రమే మనకి హ్యాండిల్ చేస్తుంది. దానివల్ల మీరు 10 నిమిషాలు అనుకుంది గంట అవుతుంది. మీరు అనుకునే 10 సెకండ్ల యాడ్ కాస్త నెక్స్ట్ టైం ప్లే అయినప్పుడు 30 సెకండ్స్ అవుతుంది. ఆ నెక్స్ట్ టైం ప్లే అయినప్పుడు ఇంకో 30 సెకండ్స్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఫస్ట్ టైం 10 నిమిషాలకి ప్లే అయ్యే యాడ్ సెకండ్ టైం 7 నిమిషాలకి, తర్వాత 5 నిమిషాలకి ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని మీరు ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే మీరు వీడియోని 5 మినిట్స్ చూసారంటే గనక మీ బ్రెయిన్ 5 మినిట్స్ ప్రాసెసింగ్ చేసింది. ఈ 5 మినిట్స్ ప్రాసెసింగ్ చేసిన దాన్ని మనకు రీకాల్ చేసుకునే లోపు 30 సెకండ్స్ అయిపోతుందక్కడ. దానివల్ల అంత యాడ్ జరిగిందన్న విషయం మనం గుర్తుంచుకోలేము. ఇలా ప్రతి మనిషి దగ్గర దాదాపుగా రోజుకి ఎంత లేదన్నా 5-6 మినిట్స్ ఆఫ్ ద టైమ్‌ని తీసుకుంటుంది. మనకనిపించొచ్చు చాలా తక్కువ టైం అని. బట్ ఒక మనిషికి 5 మినిట్స్ అంటే దాదాపుగా రోజుకి 300,00,00,000 మంది యూట్యూబ్‌ని యూజ్ చేస్తున్నారు. సో, ఎన్ని నిమిషాల టైమ్‌ని వాడు తీసుకున్నాడో అర్థం చేసుకోండి. దానివల్ల వాడికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో చూసుకోండి. సో, మోస్ట్ ప్రీషియస్ థింగ్‌ని అది కొనడం అనేదే గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టే మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది.